ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చింతూరు నుంచి మారేడుమిల్లి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్లో ఉదయం 3:30 ప్రాంతంలో చిత్తూరు నుంచి దైవ దర్శనం కోసం అన్నవరం దేవుని దర్శించుకొని ఈ ఘాట్ రోడ్ మీదుగా భద్రాచలం శ్రీరాముల వారిని కూడా దర్శించుకుందామనే ఉద్దేశంతో చింతూరు నుంచి ప్రైవేట్ బస్సులో 37 మంది ప్రయాణికులు రావడం జరిగింది. దానిలో కొంచెం చీకటిగా ఉండడం, అదేవిధంగా ఘాట్ రోడ్ కావడం వల్ల అనుకోని పరిస్థితుల వల్ల బస్ కిట్ అయి ఆ స్పాట్లోనే 9 మంది మరణించడం జరిగింది. వెంటనే అక్కడ సిగ్నల్ కూడా లేకపోవడంతో చూసిన వాళ్ళు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా స్పందించి డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అంబులెన్స్ని పంపించి హుటాహుటిన అక్కడి నుంచి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 28 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 9 మంది స్పాట్లో మరణించగా మిగతా 15 మంది తీవ్రమైన గాయాలైనవి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే విషయం తెలియగానే మా మంత్రి లోకేష్ గారు మా అందరికీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, పార్లమెంట్ అధ్యక్షుల వారికి, పల్లా శ్రీనివాస్ గారు మేమందరం కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా కార్యకర్తలు కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మేడం అని చెప్పారు. మేము కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే స్పాట్కి వెళ్ళాము. అక్కడ ఎవరు కూడా లేరు. వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి చాలా చక్కగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మా ఏజెన్సీ రంపచోడవరం పర్యాటక ప్రాంతం. అయితే చాలామంది